హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. 60 కోట్లతో దొరికిన మంత్రి, దేశమంతా షాక్. ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే ఎలక్షన్లలో అంటే ఎన్నికల్లో పార్టీ డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టడం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ హయాంలోనే జరిగింది అంటూ వాస్తవాలు బయటికి వస్తున్నాయి. భారతదేశంలో రాజకీయాలు ఎప్పటి నుంచో కరప్షన్ అయ్యాయి అనడానికి ఇందిరాగాంధీ ఉన్నత ఉదాహరణ చూపిస్తూ ఉన్నారండి. 1979లో అమర్ ఉజాలా అమర్ ఊజాలో ప్రచురితమైన ఆర్టికల్ను ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఇది ఇందిరాగాంధీ ఎన్నికలు ఖర్చు చేసిన నిమిత్తం స్విస్ బ్యాంక్ నుంచి 60 కోట్ల రూపాయలను విత్డ్రా చేశారు అనైతే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది, వార్తగా కూడా నిలిచింది, అనేక చర్చలకు కూడా దారితీసింది అనైతే చెబుతూ ఉన్నారు. ఈ దుమారం కేవలం మన దేశంలోనే ఆగిపోలేదు. స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని అంటే స్విస్ గవర్నమెంట్ని కూడా కుదిపేసింది. అక్కడ పార్లమెంట్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని అయితే తెలుస్తోంది. సో ఇందిరాగాంధీ స్విస్ బ్యాంకుకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడాన్ని ఇంకో ప్రధాని చరణ్ సింగ్ లేవనెత్తారు కూడా. సో భువనేశ్వర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన దీని గురించి పబ్లిక్గానే ప్రస్తావించారట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి సంబంధించి ఎలక్షన్లో పార్టీ డబ్బులు నీళ్ళలా ఖర్చు పెడతారు అన్న ఆనవాయితీ ఇప్పటి నుంచిది కాదు, ఇది ఎప్పటి నుంచో అనైతే మనకు తెలుస్తుంది. 1979లోనే ఈ వార్త అనేది పత్రికలో అయితే ప్రింట్ కావడం జరిగింది.